ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఆరోగ్య స్పృహ పెరిగిద్ది. దీంతోటి ఒబెసిటీ మీద ఫోకస్ పెడుతున్నారు. మెయిన్‌గా ఫ్లాట్ బెల్లీ కోసం, ఆ బాణపొట్టను తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలామంది అశ్రద్ధ చేసేదేంటంటే బ్యాక్. అంటే బలమైన పిరుదులు, అలాగే ఆకర్షణీయమైన కాళ్ళు ఇవి కూడా చాలా ముఖ్యం. ఇవి అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడు అప్పుడు నడుము నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆకర్షణీయమైనటువంటి ఎంతో అవసరమైన ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన దైనందిన జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చునేటువంటి అలవాటు పిరుదుల ఖండాన్ని నిర్జీవంగా మార్చేసింది. ఈ పరిస్థితి తీవ్రమైన వెన్నునొప్పికి దారితీస్తున్న సంగతి మీకు తెలుసా? ఖరీదైన జిమ్ పరికరాలు లేకుండానే కేవలం శారీరక బరువుతోటే అద్భుతమైనటువంటి శారీరక ఆకృతిని మీరు పొందొచ్చు. ఇది ఎలా సాధ్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? పిరుదుల ఖండాలు శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద ఖండాల సమూహం కావటం వల్ల వీటిని మీరు స్ట్రెంథన్ చేయగలిగారు అనుకోండి, స్టిమ్యులేట్ చేయగలిగారు అనుకోండి, జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ మార్పు బరువు తగ్గడానికి ఎలా తోడ్పడుతుందో మీకు తెలుసా? ఆకర్షణీయమైన ఆకృతి కోసం పిరుదులు అలాగే కాళ్ళఖండాల దృఢత్వానికి సంబంధించినటువంటి ఈ కీలక అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బలమైనటువంటి ఆ పిరుదులు బ్యాక్, అలాగే ఆకర్షణీయమైన కాళ్ళు ఇవి కేవలం ఆకర్షణ కోసం, సౌందర్యం కోసం కాదు. నిజానికి బ్యాక్ పెయిన్ లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి, అలాగే హార్ట్ డిసీజెస్ లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఈ విషయాలు మీరు తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే చాలామంది ఎంతసేపు కూడా ఆ ఫ్లాట్ బెల్లీ కోసం పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, కానీ బ్యాక్ని అశ్రద్ధ చేస్తారు. కానీ బ్యాక్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ ముఖ్యాంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల శరీరం కింద భాగంలో ఉండే ఖండాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా పిరుదులు అలాగే కాళ్ళ ఖండాలు బలహీనపడటం వల్ల నడకలో చురుకుదనం అనేది తగ్గిపోతుంది. దీంతో ఆ శరీరం తాలూకు సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో యాక్సిడెంటల్గా పడిపోవడం అనేది ఎక్కువైంది. మన ఇండియన్ లైఫ్ స్టైల్లో, భారతీయ జీవన శైలిలో గంటల తరబడి కుర్చీలకే పరిమితం అవటం వల్ల ఈ ఖండాలు సాగిపోయి అసహజమైనటువంటి ఆకృతికి దారితీస్తున్నాయి. ఇది కేవలం ఏదో ఎక్స్టర్నల్గా బాహ్య సౌందర్యానికే కాకుండా ఎముకల ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మాంసధాతు అంటే మజిల్ టిష్యూ బలంగా ఉంటేనే శరీరానికి సరైన స్థిరత్వం అలాగే బలం ఇవి లభిస్తాయి. వ్యాయామం ద్వారా ఈ ధాతువుని ఉత్తేజపరచడం అనేది ఆరోగ్యకరమైన జీవనానికి పునాది లాంటిది. ఈ పూర్తి వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సాధారణ స్క్వాట్స్ గురించి. పాదాలని ఆ భుజాల వెడల్పులో ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉంచుతూ కుర్చీలో కూర్చున్నట్టుగా కిందకి వంగాలి. ఈ భంగిమలో మోకాళ్ళ పాదాలు ఆ వేళ్ల కంటే కూడా ముందుకి వెళ్లకుండా జాగ్రత్త పడటం అనేది అవసరం. ఈ ఎక్సర్సైజు పిరుదుల ఖండాలు అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్ అలాగే తొడఖండాలను ఏకకాలంలో బలోపేతం చేస్తుంది. ఇది శారీరక గురుత్వాకర్షణ కేంద్రాన్ని స్థిరీకరించి నడకలో పటుత్వాన్ని పెంచుతుంది. ఇక తర్వాతది నారో స్క్వాట్స్. పాదాలని ఒకదానికొకటి దగ్గరగా ఉంచి స్క్వాట్స్ చేయాలి. ఈ కిందకి వంగేటప్పుడు పిరుదుల్ని వీలైనంత వెనక్కి వంచుతూ ఈ బరువుని మడమల మీద ఉంచాలి. పాదాల మధ్య దూరం తగ్గించడం వల్ల ఒత్తిడి అంతా పిరుదుల మధ్య భాగానికి మడుతుంది. ఇది ఆ తొడల బయట వైపు ఖండాలని అంటే అవుటర్ థైస్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. తర్వాతది ఫైర్ హైడ్రాంట్స్. నేలపైన రెండు చేతులు మోకాళ్ళపైన నిలబడి ఒక కాల్ని పక్కకి వీలైనంత పైకి ఎత్తాలి. కాల్ని పైకి లేపేటప్పుడు ఆ పిరుదుల ఖండాలని గట్టిగా బిగించి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలి. ఈ క్రియ ఆ పిరుదుల పక్క భాగంలో ఉండేటువంటి ఖండాలని అంటే గ్లూటియస్ మీడియస్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది నడుము చుట్టూ పెరిగిపోయిన కొవ్వుని కరిగించి తుంటి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. అలాగే లెంజెస్, వీటి గురించి మరీ చెప్పుకోవాలి. ఒక కాలుని ముందుకి వేసి వెనక కాలు మోకాలు నేలకు తగిలేలాగా కిందకి వంగాలి. రెండు కాళ్ళ ఆ మోకాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ కదలిక కాళ్ళలో ఉండేటువంటి ఖండాలను సాగదీసి రక్త ప్రసరణని అంటే బ్లడ్ సర్క్యులేషన్ వేగవంతం చేస్తుంది. దీనివల్ల ఖండాల పటుత్వం పెరిగి కాళ్ళు దృఢంగా మారతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది సైడ్ లెగ్ రైజెస్. ఇది కూడా కీలకమే. ఒక పక్కకి తిరిగి పడుకొని పైన ఉంటుందే ఆ కాలుని నేరుగా పైకి లేపి మళ్ళీ కిందకి దించాలి. కాలుని వంచకుండా నిటారుగా ఉంచడం వల్ల వ్యాయామం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజు తుంటి భాగంలో ఉండే ఆ చిన్న ఖండాలని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది శరీరం తాలూకు ఆ పార్శ్వ భాగాన్ని దృఢపరుస్తూ నడుము ఆకృతిని మెరుగుపరుస్తుంది. తర్వాత జపాన్ వాళ్ళు చేస్తారు ఎక్కువగా ఈ సుమో స్క్వాట్స్ అంటారు. ఇది కూడా కీలకమే. ఈ పాదాలు ఉంటాయి కదా, వీటిని భుజాల వెడల్పు కంటే కాస్త ఎక్కువగా చాపి పాదాల వేళ్ల బయట వైపుకి ఉంచి కిందకి వంగాలి.
చేతుల్ని ఛాతీ దగ్గర ఉంచుకొని సమతులిత పాటించాలి. ఈ భంగిమ తొడల లోపల వైపు ఖండాలపైన అంటే ఇన్నర్ థైస్ పైన నేరుగా పనిచేస్తుంది. ఇది శరీరం తాలూకు కింది భాగంలో పేరుకున్న మొండి కొవ్వుని కరిగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాతది గ్లూట్ బ్రిడ్జ్ అంటారు. అంటే నేలపైన వెల్లికిలా పడుకొని మోకాళ్ళను వంచి పిరుదుల్ని గాలిలోకి పైకి లేపాలి. శరీరం తాలూకు ఆ మోకాళ్ళ నుంచి భుజాల వరకు ఒకే సరళ రేఖలో ఉండాలి. ఈ ఎక్సర్సైజు వెన్నుముక కింద భాగం పిరుదుల ఖండాలను ఏకకాలంలో ఉత్తేజపరుస్తుంది. ఇది ఆ వెన్నునొప్పిని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే వెన్నుముకకి రక్షణ కూడా కల్పిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే డాంకీ కిక్స్. అంటే గాడిద ఎలా తన్నుతుందో అలాగా 4 కాళ్ళ జంతువు భంగిమలో నిలబడి ఒక కాల్ని వెనక వైపుకి ఆకాశం వైపుకి చూస్తున్నట్టుగా తన్నాలి. మోకాల్ని ఒక 90 డిగ్రీల కోణంలోనే ఉంచుతూ ఈ క్రియ చేయాలి. ఇది ఆ పిరుదుల వెనక భాగంలో ఉండేటువంటి ఖండాన్ని పొడవుగా దృఢంగా మారుస్తుంది. ఈ వ్యాయామం వల్ల పిరుదుల ఆకృతిలో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది సైడ్ లెంజెస్. నిటారుగా నిలబడి ఒక కాల్ని పక్కకి చాపి ఆ కాలుపైన బరువు వేస్తూ కిందకి వంగాలి. మరొక కాలు నిటారుగా సాగి ఉండాలి. ఈ కదలిక శారీరక ఖండాల స్థితిస్థాపకతని అంటే ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఇది ఖండాల బిగువుని తొలగించి ఆ కీళ్ళ తాలూకు ఆ కదలికలు ఉంటాయి కదా వాటిని సులభతరం చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఫ్లై స్క్వాట్స్. ఇది అంతే. అంటే పాదాలని దూరంగా జరిపి మడిమల్ని లోపలకి ఆ వేళనేమో బయటికి ఉంచి నెమ్మదిగా కిందకి వంగాలి. ఈ టైంలో మడిమల్ని నేల నుండి కొంచెం పైకి లేపితే ప్రభావం చాలా పెరుగుతుంది. ఇది ఆ నర్తకుల శైలి ఎక్సర్సైజ్ కావటం వల్ల ఖండాలని పొడవుగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆ పిరుదులతో పాటుగా ఆ పిక్కల ఖండాలకి అంటే కాఫ్ మజిల్స్కి బలాన్ని ఇస్తుంది. తర్వాతది క్లామ్ షెల్స్. ఇవి ఇంగ్లీష్లోనే చెప్పడానికి కారణం ఏంటంటే ఫిజియోథెరపీ పరిభాష ఇదంతా. ఒక పక్కకి పడుకొని మోకాళ్ళని వంచి పాదాలని కలిపి ఉంచి పైనున్న ఆ మోకాల్ని పైకి తెరవాలి. ఇది ముడుచుకున్న ఆ రెక్కల్ని విప్పినట్టుగా ఉండాలి. ఈ ఎక్సర్సైజు పిరుదుల లోతైన ఖండాన్ని బలపరుస్తుంది. ఇది మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో తుంటికీల స్థిరత్వానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే బర్డ్ డాగ్ ఎక్సర్సైజ్. అంటే మోకాళ్ళు చేతులపై నిలబడి ఒకే సమయంలో ఎడమ చెయ్యి కుడి కాల్ని వ్యతిరేక దిశల్లో చాపాలి. వెన్నుముక వంగకుండా నేరుగా ఉంచడం ముఖ్యం. ఇది ఆ శారీరక సమతుల్యతని అలాగే ఏకాగ్రతని పెంచి అద్భుతమైనటువంటి వ్యాయామం కింద పనిచేస్తుంది. ఇది మొత్తం కోర్ ఖండాలను బలోపేతం చేసి శరీరపు ఆకృతిని క్రమబద్ధీకరిస్తుంది. ఇక దీనికి సంబంధించి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి. ఎక్సర్సైజ్తో పాటు సరైన పోషణ అలాగే బాహ్య చికిత్సలు ఆ ఖండాల ఆరోగ్యానికి అత్యవసరం. భారతీయ సాంప్రదాయ వైద్యం ఈ ఖండాల పునరుద్ధరణకి అలాగే శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది. వ్యాయామం వల్ల కలిగేటటువంటి ఒత్తిడి నుంచి ఖండాలని రక్షించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు మీరు పాటించాలి. ఈ గృహ చికిత్సల్ని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతోటి మర్దన చేసుకోవటం. ప్రతిరోజు ఎక్సర్సైజ్కి అరగంట ముందు గోరువెచ్చని నువ్వుల నూనెతోటి పిరుదులు కాళ్ళకి మర్దన చేసుకోవాలి. ఇది రక్త ప్రెషర్ని పెంచుతూ ఆ ఖండాల నొప్పులను నివారిస్తుంది. అలాగే అల్లం పసుపు కషాయం కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వ్యాయామం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో అల్లం రసం అలాగే పసుపు కలిపి తీసుకోవాలి. ఇది ఖండాల్లో ఏర్పడే ఆ వాపుని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఖండాల రీజువనేషన్కి సహాయపడుతుంది. ఇక అశ్వగంధ పాలు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో 1/2 చెంచాడు అశ్వగంధ పొడి కలిపి తాగాలి. ఇది ఖండాల పటుత్వాన్ని పెంచడంతో పాటు నిద్రలో ఖండాలు త్వరగా కోలుకునేలాగా చేస్తుంది. ఇక అవసరం అనుకుంటే దీనికి చక్కని ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఈ ఖండాల క్షీణతకి కారణమయ్యే అంశాలను గుర్తించి నిదాన పరివర్జనం అంటే కారణాన్ని తొలగించడం చేయాలి. వాత దోషం పెరగటం వల్ల ఖండాలు బలహీనపడతాయి. అందుకే ఈ శమన చికిత్స ద్వారా దోషాలను సమతుల్యం చేయాలి. అవసరమైతే శోధన చికిత్సలు అంటే శరీర ప్రక్షాళన అనేది మీరు అవలంబిస్తే శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ వెళ్ళిపోతాయి. ఆహారంలో ఈ రసాయన చికిత్సలు ఇలాంటివి చేర్చడం వల్ల ఖండాలకి పోషణ అనేది అందుతుంది. ఇక దీనికి సహాయపడే కొన్ని మూలిక మిశ్రమాలు ఉన్నాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది బల అశ్వగంధ పొడి, శతావరి మిశ్రమం. సమాన భాగాలుగా బల అలాగే అశ్వగంధ పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు 5 గ్రాముల చొప్పున పాలు లేదా తేనెతో తీసుకోవాలి. శతావరి మిశ్రమం కూడా అంతే. శతావరి పొడిని నెయ్యితో కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇది ఖండాల కణజాలం పెరగటానికి దృఢత్వానికి సహాయపడుతుంది. ఇంకోటి త్రిఫల కషాయం. వ్యాయామం చేసేవాళ్ళు వారానికి ఒకసారి త్రిఫల కషాయం తీసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి పోషకాలు ఖండాలకు చేరేలాగా చేస్తుంది.
ఇక అవసరమైతే దీనికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముందుగా చెప్పుకోవాల్సింది బలాశ్వగంధాది తైలం. దీన్ని ఎక్సర్సైజ్ తర్వాత ఎక్స్టర్నల్గా మర్దన కోసం వాడాలి. ఈ తైలం కండరాలకు లోతైన పోషణని ఇస్తూ నరాల బలహీనతను తొలగిస్తుంది. అలాగే అశ్వగంధారిష్టం. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 15 నుంచి 20 మిల్లీలీటర్ల చొప్పున సమానంగా నీటిని కలిపి తీసుకోవాలి. ఇది శారీరక శక్తిని, వైటాలిటీని, కండరాల బలాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇంకోటి లాక్షాది గుగ్గులు. ఎముకలు, కండరాల అనుసంధానం బలంగా ఉండటానికి రోజుకి 2 మాత్రల చొప్పున దీన్ని తీసుకోవాలి. ఇది ఎక్సర్సైజ్ సమయంలో కీళ్ళకి రక్షణ కల్పిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఆకర్షణీయమైనటువంటి శారీరక ఆకృతి కేవలం ఒక రోజులో వచ్చేటువంటి ఫలితం కాదు. ఇది క్రమం తప్పని ఎక్సర్సైజు, సరైన జీవనశైలి తాలూకు కలయిక. మన శరీరంలో ఉండేటువంటి కింద భాగం పునాది లాంటిది. దీన్ని బలోపేతం చేసుకోవటం ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలం. ఈ వ్యాయామాలు, ఆయుర్వేద జాగ్రత్తలు పాటించడం వల్ల కేవలం శారీరక మార్పులే కాకుండా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది. దృఢమైన కండరాలు కలిగినటువంటి ఈ శరీరం దీర్ఘకాలపు వ్యాధుల్ని ఎదుర్కోవటానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లే రేపటి ఆనందమయ జీవితానికి మార్గదర్శకాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.